ఉత్తమ ధర్మం. వితస్తా నది తీరాన గల తక్షశిలా నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన బౌద్ధ మతం అవలంబించినవాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మట్టుకు బౌద్ధ మత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఇలా బౌద్ధ మతం స్వీకరించని వారిలో వితస్తాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేద ధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ బిచ్చగాలను పూజిస్తున్నావు. వేళకు స్నానం చేయక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాల్లో సుఖంగా బతకడానికి నానా జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాల మతం నీకెక్కడ దాపరించింది అంటుండేవాడు. కొడుకు అనే ఈ మాటలకు బాధపడి తండ్రి, నాయన నువ్వు పై వేషాలే ధర్మం అనుకుంటున్నావు, వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణ తత్వం అవుతుందా? క్రామ కోదాదులు వర్ణించి సత్యహింసలను అవలంబించడం బ్రాహ్మణతత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత ఆశ్చర్యంలో ఎల్లప్పుడూ దూషిస్తున్నావు? శాంతధర్మ గుణాలను అవలంబించుకోవడం మంచిది అన్నాడు. కానీ ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించడం వల్ల గృహ జీవితం భయంకరంగా పరిగమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయడం మానేశాడు. అందుచేత వితస్తాదత్తుడు మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు ఏదో వంకబెట్టి, రేపు నీ కుమారుడిని ఆస్థానానికి తీసుకురా, సంగతి ఏమిటో విచారిస్తాను అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. రత్నదత్తుని చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్టు నటిస్తూ, ఈ దేశద్రోహైన పాపాత్ముడికి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్యభయాలతో నిర్గంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్టాప్రకారం చేయండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరచ్ఛేదనం 2 నెలలు వాయిదా వేశాం. ఆ తర్వాత వీడిని మా దగ్గర హాజరుపెట్టు, ఇప్పటికి ఇంటికి తీసుకుపో అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకు నేనేం అపచారం చేశాను? నన్నెందుకు చంపుతాడు? ఏం ఆలోచించడానికి అతని బుర్ర పనిచేయలేదు. రాజు తనకు విధించిన చావు రాత్రింబగళ్ళు అతని మనస్సును కలవరపరచసాగింది. 2 నెలలు గడువు కాలం అయ్యేలోపు అతను ఏ పూట సరిగా భోజనం చేయలేదు, సరిగ్గా నిద్రపోలేదు. విచారంతో కృషించి శల్యమైనాడు. 2 మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకువెళ్ళాడు. రత్నదత్తుని చూడగానే రాజు, ఇదేమిటో ఇలా శవంలాగా అయిపోయావు, భోజనం చేయటం లేదా? నేను నిన్ను తిండి తినవద్దని శాసించలేదే అని అడిగాడు. మహాప్రభు, నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని, నిద్రపోవద్దని శాసించినట్టే అయింది. చచ్చిపోతాననే భయంతో నేను ఇలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు. ఏమోయ్, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బ్రతికి ఉండాలనే ఉంటుంది కదా. అటువంటి ప్రాణాన్ని రక్షించడం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు. రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణాన్నే రాజు కాళ్ళపై పడి తనకు బౌద్ధ మతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు. రత్నదత్తుడిలో వచ్చిన ఈ మార్పుకు రాజు సంతోషించి అతడికి బౌద్ధ మతం ఇప్పించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.